ఒకసారి అందరికి ఆశ అందరం వచ్చి దాన్ని 3,000 దాకా తీసుకెళ్ళిపోయారు. వెంటనే ఏం చేశాడు చంద్రబాబు 2,000 ఇచ్చేసాడు. అవును. అదే కనుక ఏడాదికి 250 రూపాయలు చెప్పి పెంచుకుంటూ పోయింటే అదే అప్పుడే చేసి ఆయన పేరే గుర్తుపెట్టుకునేవాడు కదా. చివరిలో ఈయన 2,000 చేస్తే జగన్ చెప్పాక 2,000 చేశాడు. జగన్ అయితే 3,000 ఇస్తాన్నాడు కదా ఇది. ఇప్పుడు ఆశా వర్కర్లది అంగన్వాడీలది అదే. అంగన్వాడీలది పాదయాత్ర సందర్భంలో జగన్ చెప్పింది ఏంటి అప్పుడు వీళ్ళకి 6,500 ఎంత వచ్చేది. వస్తే అందులో 3,500 కేంద్రం 3,000 రాష్ట్ర ప్రభుత్వం వస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, తెలంగాణలో అప్పుడు 9,000 10,000 ఉంది, దానికంటే 1,000 ఎక్కువ ఇస్తానన్నాడు. అంటే 11,000 తను ఎన్నికవగానే అది ఇచ్చేసాడు, పెంచేశాడు వాళ్ళకంటే 1,000. తర్వాత కేసీఆర్ 2022 టైంలో అంటే ఇంకొక ఏడాది ఎన్నికలు ఉన్నాయి అనగా అప్పుడు పెంచాడు ఆయన. అది కూడా ఆంధ్రాలో మనకంటే ఎక్కువ ఉన్నాయి అన్న తర్వాత పెంచాడు ఆయన. అది కూడా కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్స్ దేన్నో దృష్టిలో పెట్టుకుని పెంచాడు అన్నమాట. పెరిగినాయి. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంది, నువ్వు వాళ్ళకంటే 1,000 ఎక్కువ ఇస్తానన్నావు కదా, నువ్వు ఇవి అంటారు. అంతవరకు తప్పు లేదు. 1,000 పెంచమంటే పెంచేస్తాడు జగన్ కూడా. ఇక్కడ ఏమంటున్నారు 26,000 రూపాయలు. ఆశా వర్కర్కి 26,000 ఇవ్వాలంట, అంగన్వాడీకి 26,000 ఇవ్వాలంట, వాలంటీర్కి 26,000 ఇవ్వాలంట, మున్సిపల్ కార్మికుడికి 26,000 ఇవ్వాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 18,000 ఇస్తున్నారు, 15,000 16,000 అది. అదేమంటే